ఆర్బీఐ సడన్గా పేటీఎంని ఎందుకు బ్యాన్ చేసింది? అసలు ఏ మిస్టేక్ చేసింది పేటీఎం? పేటీఎం యాప్కి చైనా వాళ్ళకి సంబంధం ఏంటి? ఆర్బీఐ డిసిషన్ తీసుకోవడం వల్ల ఎవరికి నష్టం? అసలు ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందో ఈ వీడియోలో చాలా క్లియర్గానే చూద్దాం. ఫెబ్రవరి 1 ఆర్బీఐ వాళ్ళు సడన్గా పేటీఎం పేమెంట్స్ని మేము రిస్ట్రిక్ట్ చేస్తామని పెట్టారు. అది వినగానే సోషల్ మీడియాలో కొన్ని వేల పోస్టులు అండ్ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ అనేవి రిలీజ్ అయినాయి. అసలు ఆర్బీఐ పెట్టిన రూల్స్ ఏంటి అండ్ పేటీఎం ఎందుకు దాన్ని ఫాలో అవ్వలేదు? ఏ కస్టమర్ అయినా తన యొక్క అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఆ కస్టమర్ యొక్క కేవైసీ ఇన్ఫర్మేషన్ అనేది యాప్లో అనేది తీసుకుంటారు. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది చాలా సెక్యూర్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఎవరికి షేర్ చేయకూడదని ఆర్బీఐ అయితే రూల్ అనేది పెట్టింది. అయితే అలా రూల్ పెట్టినప్పుడు ఫాలో అయ్యిందా లేదా? అవ్వలేదు. సో అప్పుడు ఏం చేశారంటే 2015లో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో ఒక స్పెషలైజ్డ్ బ్యాంక్ 197 కమ్యూనికేషన్స్ వాళ్ళు సబ్సిడరీగా లాంచ్ అనేది చేశారు. అంటే ఈ 197 కంపెనీలో పేటీఎం అనేది ఒక పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, ఇది ఒక సబ్సిడరీ కంపెనీ. అయితే ఇలా ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు యాజ్ సర్వీస్ ఇస్తూ ఉండగా ఆర్బీఐ వాళ్ళు అంత ఈజీగా పర్మిషన్స్ అనేది ఇవ్వరు. కానీ ఈ పేటీఎం వాళ్ళు చాలా కష్టపడి లైసెన్స్ని అయితే సంపాదించుకున్నారు. 2017లో అప్పటి నుండి ఇండియాలో ఆపరేషన్స్ అనేది స్టార్ట్ చేశారు. మెయిన్గా వీళ్ళు బ్యాంక్కి సంబంధించిన సర్వీసెస్ని ఆఫర్ చేస్తూ ఉన్నారు. లైక్ సేవింగ్స్ అకౌంట్, మనీ ట్రాన్స్ఫర్, బిల్ పేమెంట్స్ అండ్ పేటీఎం సర్వీసెస్. అలానే 2018 నుండి 2022 మధ్యలో కంపెనీ ఎక్స్పాండ్ చేయాలని చాలా కొత్త ప్రోటోకాల్స్ అనేది లాంచ్ చేశారు. లైక్ వర్చువల్ డెబిట్ కార్డ్స్, ఫాస్ట్ ట్యాగ్స్, రికరింగ్ పేమెంట్స్ అలాంటివి. మార్చ్ 2022 అప్పుడు ఆర్బీఐ వాళ్ళు పేటీఎం కంపెనీకి యాన్యువల్ ఇన్స్పెక్షన్ కోసం వెళ్ళారు. సో అలా ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి మేజర్గా 3 ఇష్యూస్ అనేది దీంట్లో కనిపిస్తున్నాయి. ఫస్ట్ది కేవైసీ నామినీస్. కంపెనీ ఒక కస్టమర్స్ ఒక డేటా ఎవరికైతే డేటా ట్రాన్స్ఫర్ చేయొద్దు అని రూల్ పెట్టారు. బట్ వీళ్ళు ఇన్వెస్టర్స్కి మనీ ట్రాన్స్ఫర్ చేస్తూ దాంట్లో ప్రాబ్లం లేదు. బట్ ఒక చైనీస్ కంపెనీ అనేది మెయిన్ కీ రోల్ అనేది ప్లే చేస్తుంది ఇక్కడ. సో దీనివల్ల అకౌంట్స్ మిస్యూజ్ చేయొచ్చు అండ్ మనీస్ కూడా అవుతాయి అనేది కూడా చెప్పుకొని వచ్చండి. సెకండ్ వచ్చేసి ట్రాన్సాక్షన్ మానిటరింగ్. అయితే అలా చెకింగ్ చేసినప్పుడు చాలా అకౌంట్స్ అనేది ఇల్లీగల్ మనీ ట్రాన్సాక్షన్స్ అనేవి చాలానే ఉన్నాయి అండ్ దీంట్లో కొన్ని ఫేక్ అకౌంట్స్ కూడా అబ్జర్వ్ చేశారు. సో అకౌంట్స్ అనేవి ఎవరు కంట్రోల్ చేస్తున్నారని ఆర్బీఐ అనేది చాలా అడిగి చూడడం జరిగింది పేటీఎం వాళ్ళది. థర్డ్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ. ఏదైనా డేటా అనేది సెక్యూర్గా ఉంచాలిగా, అదే చేయకుండా నెగ్లెక్ట్ చేస్తే పేటీఎం చేసింది. అదే ఈ చైనీస్ యాప్స్కి డేటా షేర్ చేస్తున్నారు అని ఆర్బీఐ కూడా ఇన్ఫార్మ్ అనేది చేయలేదు. సో అప్పుడు ఆర్బీఐ ఏం చేసిందంటే పేటీఎం వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వదిలేసింది. బట్ ఆర్బీఐ మాటలు నెగ్లెక్ట్ చేయడం వల్ల అందుకే ఆర్బీఐ వాళ్ళు 2002లో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లోకి న్యూ కస్టమర్స్ అలౌ చేయకూడదు అనేది ఒక రిస్ట్రిక్షన్స్ అనేది తీసుకొని వచ్చింది. సో ఆ రిస్ట్రిక్షన్ తెచ్చుకోవడం వల్ల సో ఏటీఎం ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు చాలా భయపడారు. ఎందుకంటే అప్పటికి 30 crores వ్యాలెట్స్ యూజ్ చేస్తున్నారు అండ్ 6 crore వ్యాలెట్స్ అకౌంట్స్ అనేది క్రియేట్ చేసుకొని ఉన్నారు. సో ఈ డేటా ట్రాన్స్ఫర్ అనేది పేటీఎం వాళ్ళు ఆపలేదు. అప్పట్లోనే 23.79% స్టేక్ అనేది ఉంది ఒక చైనీస్ కంపెనీ. సో అంత పర్సంటేజ్ స్టేక్ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా చెప్తే అలా వినాలి. సో పేటీఎం వాళ్ళు 2022 నుండి 24 వచ్చేంత వరకు ఈ డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఇండియాలో ఉన్న కొన్ని అకౌంట్ డీటెయిల్స్ని తీసుకొని కొన్ని ఫేక్ ట్రాన్సాక్షన్స్ అనేది చేశారు. మన యొక్క పాన్ కార్డ్ తీసుకొని కొన్ని వందల అకౌంట్స్ అనేది క్రియేట్ చేశారు. ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ వేరే కంట్రీస్కి అనేది ట్రాన్స్ఫర్ చేశారు. ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ పేటీఎం చేసింది. చాలా రిస్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్బీఐ వాళ్ళు పెట్టారు. అందులో మెయిన్లీ ఏంటంటే నో న్యూ డిపాజిట్ అండ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అనేది పెట్టారు. మార్చ్ 1 నుండి ఏ కస్టమర్స్ కూడా వాళ్ళ పేటీఎం అకౌంట్స్ నుండి మనీ అనేది డిపాజిట్ చేయలేరు అండ్ వాళ్ళు కూడా వాళ్ళ వ్యాలెట్స్ని కూడా యూజ్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే ఈ మంత్ గ్యాప్లోనే వాలెట్లో ఉన్న మనీని ఆ ఫాస్ట్ ట్రాక్స్లో పెట్టిన అండ్ సేవింగ్స్ అకౌంట్స్
అకౌంట్స్ని అండ్ కరెంట్ అకౌంట్స్ నుండి మనీని విత్డ్రా చేయాలి అని ఆర్బీఐ చెప్పారు. సో నెక్స్ట్ వచ్చేసి పీపీబీఎల్. దీంట్లో అకౌంట్ యూజర్స్ యూజ్ చేయకూడదు, అడిషనల్ బ్యాంక్ యూజర్స్ ఇవ్వకూడదు. లైక్ ఫండ్ ట్రాన్స్ఫర్స్ కానీ, బిల్ పేమెంట్స్ కానీ, యూపీఐ ఫెసిలిటీస్ అని ఇలాంటివి అన్నీ Feb 29 నుండి అసలు ఇవ్వకూడదని రిస్ట్రిక్షన్ చేసింది ఆర్బీఐ. అసలు ఇంపాక్ట్ అనేది ఎవరి మీద పడిద్దంటే, ఎవరైతే కిరాణా షాప్స్, వెజిటేబుల్స్ మార్కెట్స్ ఇలాంటి చిన్న చిన్నవి ఉన్నాయో అలాంటి వాటి మీద ఇంపాక్ట్ అనేది కంపల్సరీ పడతాయి. ఎందుకంటే వారు ఎక్కువగా పేటిఎమ్స్ అనేది యూస్ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ ఇంపాక్ట్ వచ్చేసి పేటీఎంలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ మీద ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే ఆర్బీఐ ఈ రూల్స్ పెట్టడం వల్ల అందులో ఉన్న ఏ ఎంప్లాయీ ఇప్పుడు ఏ కంపెనీ ఉంటుందో ఉండదో అనేది చాలా మందికి క్వశ్చన్ మార్క్గా మారింది. మర్చర్స్ అండ్ పార్ట్నర్షిప్స్ మెయిన్లీ దీంట్లో ఇండైరెక్ట్గా ఇంపాక్ట్ అనేది మెయిన్లీ పేటీఎం బ్రాండ్కే ఎక్కువగా పడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న పేటీఎమ్స్ కన్నా చాలా అట్రాక్టివ్ యాప్స్ అనేవి వచ్చేసినాయి. సో అందరూ యూజ్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ఏ యాప్స్ అంటే ఫస్ట్లీ ఫోన్ యాప్, గూగుల్ పే, భారత్ పే అండ్ పోస్ట్ పే. సో ఇలాంటి యాప్స్ యూస్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. సో సెకండ్ ఇండైరెక్ట్ ఇంపాక్ట్ వచ్చేసి ఎవరైతే షేర్స్ అయితే తీసుకున్నారో పేటీఎంలో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతారు. ఎందుకంటే ఆల్రెడీ లాసెస్లో అనేది వచ్చేసింది. సో మనకి ఇప్పటికే అర్థమై ఉండాలి ఏంటంటే ఇలాంటి యాప్స్ అనేవి చాలానే జరుగుతూ ఉంటాయి, ఫ్రాడ్స్ అనేవి. సో మనం దేంట్లో అయినా ఇన్వెస్ట్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. లైక్, షేర్ అనేది చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.